హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్. ఇది నాకు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. సో 2019 మార్చ్ 1కి మా మ్యారేజ్ అయ్యింది. 6 years అవుతుంది ఈ ఇయర్కి. సో ఈ 6 yearsలో తను చేసిన ప్రామిసెస్ అన్నీ నెరవేర్చుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి నాకు ఇలాంటి హస్బెండ్ దొరకడం అనేది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. సో బట్ ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అంటే మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. మ్యాక్స్ తను నాకు ఇచ్చేవన్నీ ఇచ్చాడు, తను ఏమేమి చేయగలిగాడో అవన్నీ చేశాడు. బట్ ఏంటి అంటే బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటాము, అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ మా యానివర్సరీ అనేది ఇప్పటి వరకు కలిసి సెలబ్రేట్ చేసుకునేది లేదు ఈ 6 yearsలో. ఎందుకు అంటే తను ఫోటోగ్రాఫర్ కాబట్టి మార్చ్లో ఈవెంట్స్ చాలా ఉంటాయి. సో ఈ 6 yearsలో మేము మ్యారేజ్ యానివర్సరీ అనేది కలిసి సెలబ్రేట్ చేసుకునేది లేదు. మార్చ్లో ఈవెంట్స్ ఉంటాయి కదా, తను ఈవెంట్స్కి వెళ్ళిపోతుంటాడు. నార్మల్ డేస్లో ఖాళీగా ఉన్నా సరే మార్చ్ 1కి ఖచ్చితంగా ఈవెంట్ ఉంటుంది. మేము సెలబ్రేట్ చేసుకున్నది అంటే ఫస్ట్ యానివర్సరీకి తను ఒక హాఫ్ డే మాత్రం నాతో ఉన్నాడు. మేము అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని ఇంటికి వచ్చాము. తర్వాత తను ఈవెంట్కి వెళ్ళిపోయాడు, నేను ఇంట్లో కూర్చున్నాను. ఎప్పుడు అదే జరుగుద్ది. ఫస్ట్ యానివర్సరీకి జరిగింది. ఈ 5 years అయితే సేమ్ అలాగే మార్నింగ్ లేవడం, పూజ చేసుకోవడము, టెంపుల్కి వెళ్ళడం, అక్కడ పూజ చేసుకొని ఇంటికి రావడం, ఇదే అవుతుంది. సో ఈసారైనా కలిసి సెలబ్రేట్ చేసుకుంటామా లేదా అనేది నాకు కూడా కంప్లీట్గా ఐడియా లేదు. సో ఈసారి మా యానివర్సరీ ఎలా అవుతుంది అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఏమన్నారంటే తను ఈవెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుందాము అన్నట్టు అన్నారు. బట్ నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే ఈసారి కూడా ఈవెంట్ ఉంది. ఈసారి ఏంటి అంటే డే మొత్తం కాకుండా హాఫ్ డే ఉంది అన్నట్టు. అయితే 9:50 అవుతుంది. తను మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి 6కి ఫ్రెష్ అప్ చేసి ఇద్దరు కలిసి పూజ చేశారు. సో నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. సో మధ్యలో షూట్ చేస్తే బాగుంటుంది కదా, కనీసం ఈసారన్నా ఈ బ్లాగ్ చూస్తే నెక్స్ట్ టైం అన్నా నాతో పాటు ఉంటారేమో అని నా ఆశ. ఇప్పుడైతే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్దాము. ఈ బ్లాగ్ కూడా ఎక్కువ లెంతీగా ఏమి ఉండదు. సో చూద్దాం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం. A few moments later. రెడీ అయినా నేను ఇంకా అవ్వలేదు, టైం అవుతుంది. మేమిద్దరం రెడీ అయిపోయాం గైస్, నేను ఇంకా అవ్వలేదు. సో గైస్ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. లేట్ అవుతుందంట గైస్. గుడికి వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి రాజ్కి లేట్ అయిపోతుంది. లంచ్ తినేసి తను స్టార్ట్ అవుతారంట. మళ్ళీ ఈవినింగ్ ఏ టైంకి వస్తారో మీకు అప్డేట్ చేశా గాయస్. సో గాయస్ 6-7కి వస్తా అన్న ఆయన ఈవెంట్ అయిపోయేలోపు చాలా లేట్ అయిందంట. 9 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చి బయటకు వెళ్దాం అంటున్నాడు. హాఫ్ అన్ అవర్లో రెడీ అవ్వమంటే హాఫ్ అన్ అవర్లో రెడీ అయి కూర్చున్నాను. యాక్చువల్గా ఇంట్రెస్ట్ పోయింది గాయస్ తినాలని. సో ఇప్పుడు బయటకు వెళ్దాం అంటున్నాడు. అట్లీస్ట్ తన సంతోషం కోసమైనా బయటకు వెళ్ళాలి.
చూసారు కదా గైస్, అలా సింపుల్గా ఈసారి కూడా యానివర్సరీ ఎండ్ అయిపోయింది. ఎట్లాగానే బట్ ఎప్పట్లాగా అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కేక్ అయితే కట్ చేయలేదు. ఈసారి ఆ కేక్ ఒకటి కట్ చేసాము. సో యాక్చువల్గా బయటికి వెళ్దాం అనుకున్నాము, నేను రాజు ప్లస్ అక్క వాళ్ళు. కానీ వాళ్ళు బయటికి రాలేకపోయారు. సో వాళ్ళ ఇంట్లోనే కేక్ కటింగ్ అయిపోగానే అక్కడే తిన్నాము. వీడియో తీయలేదు నేను, ఎందుకంటే అందరూ వీడియోలో కనిపించడానికి ఇష్టపడరు కాబట్టి. ఇదన్నమాట. సో ఈ మా 6th యానివర్సరీ ఇలా ఎండ్ అయిపోయింది. వీడియో కూడా క్లియర్గా తీయడానికి ఓపిక లేదు, చాలా టైర్డ్ అయిపోయాము. ప్లస్ ఇంకోటి రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేకప్ ఈవెంట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంటే నేను 3 o'clock లేచి రెడీ అవ్వాలి. జర్నీ ఇదంతా ఉంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్రెడీ 11 అయ్యింది. నేను ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకునే లోపు ఎగ్జాక్ట్ 12 అవుతుంది. ఒక 3 hours స్లీప్ ఉంటుందేమో. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.